హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు సోజు సంతోష్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సండే రోజు మేము ఏం స్పెషల్ చేసుకున్నాము, ఏం చేసాము అవన్నీ మీతో షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మా చెర్రీకి మిల్ మేకర్ బిర్యానీ తినాలనిపించిందంట అండి, అందుకనే చేయమన్నాడు. వాడికి బాగా నచ్చిందంట. ఇంతకుముందు నేను ఒకసారి చేసా కదా, అప్పటి నుంచి అప్పుడప్పుడు చేయమంటున్నాడు. ఇంక ఇది సెకండ్ టైం ఏనండి నేను చేయడము. నేను బగారా చేస్తానంటే వద్దంటాడండి, ఎందుకంటే అందులో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, మసాలాలు అన్నీ వేస్తాం కదా, అవన్నీ ఏరుకొని తినడం అంటే వానికి బద్ధకం అన్నమాట. ఇంకా మనం ఏరిస్తే ఎలానో అలా తినేస్తాడండి. ఇప్పుడు నేను వీటిని ఫ్రై చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి జస్ట్ అట్లా వెళ్ళేసి వచ్చానండి. కథం ఇక మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోయింది. గిన్నెది కలర్ఫుల్ గిన్నె అయిపోయింది అన్నమాట. నాకు బాధేసింది. ఆ గిన్నె అంటే నాకు కొంచెం ఇష్టం లేండి. ఇంకా వీటిలో కొంచెం బియ్యం పిండి, కారం, పసుపు, ఉప్పు, కొంచెం మైదా పిండి వేసి కొద్దిసేపు పక్కన పెట్టేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేశానండి. ఈ విధంగా చేస్తేనే టేస్టీ అనిపిస్తుంది. మిల్ మేకర్ కూడా ఈజీగా తినేయొచ్చు అన్నమాట ఇష్టంగా. నేనైతే ఫ్రై చేస్తేనే తింటానండి. ఇంకా వేరే గిన్నె ఎందుకులే వేస్ట్ చేయడం అంటే కడగడం అని చెప్పేసి అదే గిన్నెలో ఫ్రై చేసి అదే గిన్నెలో బిర్యానీ చేస్తున్నాను అన్నమాట. బద్ధకం ఎక్కువ మనకి. ఇంకా అప్పుడు ఈ వెజిటేబుల్స్ వేయలేదండి, ఇప్పుడు కొంచెం వెరైటీగా అన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తున్నాను. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. వావ్, చూడండి ఎంత కలర్ఫుల్గా సూపర్గా ఉందో. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉందండి. మేము ఎట్లాగూ చికెన్ బిర్యానీ అవి అయితే తినలేం కదా, అంటే తినము మేము. మా ఆయన తింటాడు, మా చెర్రీ కూడా తింటాడు, కానీ మా దీప్ నేను తినాం. అందుకనే ఎక్కువ వెజ్ బిర్యానీస్ చేసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాను నేను. మళ్ళీ నాకు నాన్ వెజ్ అంటే కొంచెం స్మెల్ మంచిగా అనిపించేదండి. ఆ రోజు చిరాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో తినని వాళ్ళకి అలానే అనిపిస్తుంది ఏమో నాకు తెలియదు, కానీ నాకైతే అలానే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు మంచిగా మేము ప్లేట్లో వేసుకుంటున్నాం. ఇంకా చెయ్యగానే నాకు నోరు ఊరిపోతుందండి, మనసు ఆగదు. ఇంకా చికెన్ తినే వాళ్ళకి చికెన్ బిర్యానీ ఎలానో ఇంకా మాకు ఇలా అన్నమాట. మా దీపుతో ఇబ్బంది అండి. మా దీపుకి అంత ఇంట్రెస్ట్ ఉండదు బిర్యానీలు. ఎగ్ రైస్, లెమన్ రైస్లు చేస్తే బాగా తింటాడన్నమాట. ఇంక ఇప్పుడు ఇందులో వేసినవి అన్నీ నేను ఏరేసి ఇచ్చాను, మిల్ మేకర్తో సహా. క్యారెట్, ఆలు, మటర్ అన్నీ ఏరిచ్చానండి. నాకే విసుగొస్తూ ఉంటుంది అవన్నీ ఏరాలంటే. ఎందుకో వీళ్ళకి ఇలా అలవాటు అయింది. చిన్నప్పుడు మనం కూడా అలానే వెళ్ళండి, అందుకనే నా పోలికలన్నీ వాళ్ళకి వచ్చాయి. నేనైతే కుమ్మేశానండి. వాళ్ళు టీవీ చూసుకుంటూ మెల్లగా తింటున్నారు. కొంచెం పెరిగేస్తున్నా, కొంచెం ఉప్పు తగ్గిందండి అందులో. పెరిగేసుకుంటే సెట్ అయిపోయింది. దీపు చూడండి ఎలా తింటున్నాడో, ఏరుకుంటూ ఏరుకుంటూ. చాలా టైం తీసుకుంటారండి తినడానికి. ఆ టీవీ చూసుకుంటూ తినొద్దురా అంటే ఆ టీవీ చూసుకుంటూనే తింటారు. మనం ఎంత చెప్పినా కూడా వినరు. ఆ టీవీ పెట్టకుంటే మేము తిననంటారు. ఇంక ఇక్కడ వచ్చేసి బ్యాగులు పిండుదామని చెప్పేసి అన్ని బుక్స్ అయితే తీస్తున్నాను అందులో నుండి. అందులో అంత పేపర్లు రుజియాల పంది, అది అక్షింతలు అక్షింతలాగా అనిపించినాయి. అది అక్షింతలు ఇక్కడ నేను అనుకుంటాను. ఎందుకు అక్షింతలు అంటే ఏంటిది మమ్మీ? అదే బియ్యంలో పసుపు వేసి. అయితే అనుకున్న పెళ్ళి అని. చూడండి ఇప్పుడు మా మమ్మీ మా బ్యాగ్ని క్లీన్ చేస్తుంది. ఏంట్రా వైట్ ఉన్న రబ్బర్ పింక్ అయింది? వైట్ ఉండాలి కదా అది. చూడండి గాయస్, వైట్ ఉన్న రబ్బర్ పింక్ అయింది. వా అది నేనేలా నా ఫ్రెండ్ వేసిండు కావచ్చు. ఎందుకు ఇస్తారా వాడు పండ్లేకి అంటే వేసిండు కావచ్చు. అది ఎందుకురా పండ్లేకి వేసిండా? టుడే 6 o'clock కాదురా, 7 o'clock. చూడు మమ్మీ, నా దాంట్లో ఒక్కటి కూడా అది లేదు. ఓన్లీ నా బుక్స్ నావే ఉన్నాయి. చూడు, వేరే వాళ్ళకి ఏం లేదు. పేపర్లు నేనే తొక్క నువ్వే తొక్కరండి. చూడు పేపర్లన్నీ చిత్త చిత్త పేపర్లు అన్నేనే మమ్మీ, నేనేం చేయలే. అన్ని చెత్త పేపర్లు నా బ్యాగ్ లో ఇస్తాను. వీడు ఒక్కడే ఇస్తా, నువ్వే చేస్తున్నావు. అబ్బా నీదే పడింది అప్పుడు. అరే ఏంటిది? నీదే పడింది.
ఇవ్వాలనుకున్నా మర్చిపోతాను రోజు. ఇందులోనే షార్ప్ చేస్తారా చెర్రీ? చెండాలంగా చూడు ఎంత పడుతుందో డస్ట్. టీచరు మ్యాథ్స్ టీచర్ అనాలి. ఏంటిది? మ్యాథ్స్ టీచర్ని. ఎందుకు? దాంట్లో వేయడానికి వెళ్తాం కదా, అంటే అది మీ బ్యాగ్ వేసుకోవాలి. బ్యాగ్ చూడు ఎంత చెండాలంగా తయారైతుంది. చూడు ఈ ఆయిల్ మార్క ఓటనే లేదు. అన్నీ వేసిండు, అన్నీ తిట్టు. దీపు నీది నువ్వు చేసుకో. ఇక్కడ ఎందుకు రకింది ఉండాలిరా, ఇంటి ఉండి ఉండి బోర్ అయినా నేను. అవును మరి రాలేదే. అరే నాకు బుక్ తెచ్చిందాడా? బుక్ ఆ బుక్ ఇరా నాకు. నీకేం వస్తుందా? నాకేం వస్తుంది ఇంకా. ఇష్టమే లేవు, నువ్వు తీసుకోమనే తీసుకున్నా. దీపు మమ్మీ నన్ను అనుకో, నేనైతే లేనేలేను. చూడండి అంటే మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి కాళ్ళు అయితే ఫుల్ నొప్పులు పెడుతున్నాయండి. 4:30కి వెళ్తే 6:30 అయింది. వచ్చేసరికి ఫాస్ట్గానే వచ్చేవాళ్ళం, కానీ చెర్రీ వాళ్ళకి నోట్బుక్స్ కావాలంటే అక్కడ షాప్స్ అన్నీ తిరిగి చూశాను. ఒక్క బుక్ స్టాల్ కనిపించలేదు. ఇంకా కొంచెం దూరం వెళ్ళి చూస్తే ఒక చిన్న బుక్ స్టాల్ కనిపించిందండి. ఇంకా అక్కడ బుక్స్ అయితే తీసుకున్నాం, కానీ కొన్ని ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించిన మెటీరియల్ అయితే దొరకలేదు. అంటే వీళ్ళ ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించింది. ఇంకా ప్రింట్అవుట్ తీసుకుంటేనే అదేమో చిన్నగా వస్తుంది. ఇంకా కామ్గా అయితే వచ్చేసి ఇంక ఈ వారం అయితే ఇవే తీసుకొచ్చుకున్నామండి కూరగాయలు. మా హస్బెండ్ వెళ్ళి దాదాపు 1 మంత్ దగ్గరికి వస్తుంది. మా హస్బెండ్ వెళ్ళిన దగ్గర నుంచి ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతున్నా మేము. అంటే కర్రీస్ చేస్తున్నా, కానీ ఎందుకో నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంట్లో మెయిన్ పర్సనే లేనప్పుడు నాకు మంచిగా అనిపించేది కదా. అంటే మనం వాళ్ళ కోసమే పర్టికులర్గా చేసినట్టు కాదు, చేస్తే మనం కూడా తింటాం, కానీ ఎందుకో అలా అనిపించింది నాకు అంతే. ఎగ్స్ కూడా రేట్ పెరిగాయండి. ఇలా రేట్ పెరిగితే ఎలా చెప్పండి? నాలాగా ఎగ్స్ తినే వాళ్ళ పరిస్థితి. ఇంకా రాను 10 రూపీస్ కూడా అవుతుందేమో ఒక ఎగ్కి నాకు అనిపిస్తుంది. తెచ్చిన కూరగాయలు అయితే సదురుతున్నానండి. ఇంకా నాకు టమాటాలు ఎక్కువ ఇష్టం కాబట్టి టమాటాలు ఎక్కువ మొత్తంలో తీసుకొస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.